నమస్తే అండి, వెల్కమ్ టు స్వీటీ తేజ 499 ఛానల్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే ఐకాన్ స్టార్ అని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందంగా లేనని, ఆఫర్స్ రాలేదని, సంవత్సరం పాటు రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లు వాటి కోసం తిరిగాను అని అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హీరోగా అల్లు అర్జున్కి గుర్తింపు తెచ్చిన మూవీ మాత్రం ఆర్య అని చెప్పుకోవాలి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా, అనుమోహత హీరోయిన్గా, శివబాలాజీ ప్రధాన పాత్రలో అప్పట్లో 125 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ సినిమా విడుదలై నిన్నటితో 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మూవీ టీం ఆర్య 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఆర్య మూవీ సింగిల్ మూమెంట్లో నా జీవితాన్ని మార్చేసిన అతిపెద్ద సినిమా అని, గంగోత్రి సినిమా సూపర్ హిట్ కానీ నేను అందంగా లేనని, స్క్రీన్ ప్రెజెన్స్ బాగా లేదని నన్నెవరూ పట్టించుకోలేదు. అలా ఏడాది పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వెళ్ళి సినిమాలు చూస్తూ పని పాట లేకుండా పిచ్చివాడిలా తిరుగుతున్న టైంలో దిల్ రాజు గారి దిల్ సినిమా వచ్చింది. ఆ సినిమాను ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళి చూశాను. అక్కడ సుకుమార్ గారు నన్ను చూసి నా దగ్గరకు వచ్చి నాతో సినిమా చేస్తానని కథ చెప్పారు. నాకు కథ పిచ్చిగా నచ్చింది. అప్పుడు ఇండస్ట్రీకి అందరూ కొత్తవారే. అప్పుడే ఓ సినిమా చేసిన దిల్ రాజు గారికి అప్పుడప్పుడే గుర్తింపు వస్తుంది. సుకుమార్ గారు కొత్త డైరెక్టర్, నేను కొత్తవాడినే. నన్ను నమ్మి సినిమా హిట్ కొడతారు అనే నమ్మకం లేదు. కథ మాత్రం చాలా బాగుంది. అప్పుడే వివి వినాయక్ గారు మా డాడీ దగ్గరకు వచ్చి ఒకటే మాట చెప్పారు, మీరు సినిమా తీయండి, ఆ కుర్రాడు తీయగలడు, నన్ను నమ్మండి, మూవీ చేయండి అన్నారు. ఒకవేళ ఏదైనా సీన్ మీకు నచ్చకపోతే నేను వచ్చి సినిమా చేస్తాను అని ఒక్క మాట చెప్పడంతో మా అందరిలో 1000 ఏనుగుల ధైర్యం వచ్చింది. ఈ విషయంలో వివి వినాయక్ గారికి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటూ బన్నీ ఎమోషనల్ అయిపోయారు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.